రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ అవమానకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీని మీద ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం మేము దేనికి ఫైట్ చేస్తున్నాం. ఈ మాటలన్నీ ఇది ఎంక్వైరీ అంతా జ్యుడిషియల్ వెంటనే వాడికి గురి తీయాలి. ఇవన్నీ గురి తీస్తే మంచిది. దయచేసి బలవంతంగా ఎఫ్ఐఆర్ రాశారు. ఎందుకంటే మేము అయోమయం మైండ్లో ఉన్నాం. అధికారులు, హోంమంత్రి గారు, అమ్మ మాకు న్యాయం చేయండి అమ్మ, ఏంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హత్య కేసు, గాజువాక హత్య కేసుకు సంబంధించి విశాఖ సంజీవయ్య పార్క్ వద్ద ఈ హత్యకు నిరసిస్తూ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, అసలు ఈ విచారణ గత వారం జరిగింది, ఈ హత్య విచారణ ఎలా జరుగుతుంది, దీని మీద మీ స్పందన? అంటే ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందంటే, ఇదే వైఖరి కనుక కొనసాగితే అనేక మంది రవీంద్రలు ఈరోజు తయారు కావడానికి అవకాశం ఇచ్చే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. ఎందుకనంటే నేరం చేశాడు, ఎందుకు చేశాడంటే అని నేరస్తుడు చెప్పిన సమర్థనీయత ఏదైతే ఉందో ఆ సమర్థనీయతనే వీళ్ళు దానికి ఆ కట్టుకథల్ని నమ్మేసి అదే వాస్తవంగా మాట్లాడటం అనేది అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రభావితం చేయగలిగిన ఈ వ్యవస్థలో అధికారము, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్యాప్తు వ్యవస్థని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుంటారు, వాళ్ళు అనుకునే విధంగా మార్చుకుంటారని అనేక కేసుల్లో మనం చూసాం. అంటే సత్యంబాబు గతంలో అయేషా మీరా కేసు ఉంది, ఆ కేసులో కూడా ఇట్లానే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ సత్యంబాబు నుంచి తీసుకొని అతనే నేరస్తుడు అని చెప్పి అతని పాదముద్రలు, వేలి ముద్రలు, అతని స్పెర్ము అంతా కూడా టాలీ అయిపోయిందని చెప్పేసి అతనికి శిక్షణ వేసిన తర్వాత ఆ విచారణలో ఉన్న దర్యాప్తులో ఉన్న అసలు విషయాలన్నింటి కూడా మనం బయట పెట్టిన తర్వాత ఆ రోజు కూడా ప్రగతిశీల మహిళా సంఘం పబ్లిక్ ఇంట్రెస్ట్ తోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మేము హైకోర్టులో వేసిన తర్వాత సిట్ ఏర్పాటు చేయడం జరిగింది, తర్వాత సిబిఐని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వచ్చి చివరికి ఎవరైతే ఆమె ప్రాపర్టీని ధ్వంసం చేశారో, ఎవరైతే ఆమె ప్రాపర్టీ నాశనం చేశారో, ఎవరికి ఆ ఇంటెన్షన్ ఉన్నదో, అవసరం ఉన్నదో అక్కడ నుంచి సిబిఐ దర్యాప్తు చేయాల్సి ఉండగా ఆ విషయాన్ని పక్కన పెట్టి 18 ఏళ్ళు పోయిన తర్వాత అయేషా మీరా సమాధి తవ్వి అక్కడ సాక్ష్యాధారాలు దొరుకుతాయని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమైనది. అంటే అట్లాంటి చర్యలు దర్యాప్తు వ్యవస్థ చేసింది. అందుకని మేము ఈ రోజు చాలా వాళ్ళ మీద నమ్మకంతో మేము 4 రోజులు ఎదురు చూసాము. ఒక ఇంత రేరెస్ట్ రేర్ కేసు ఇంత ఈ సోషల్ మీడియాలో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రచారం అయింది. ఇలాంటి పెద్ద విషయంలో కూడా నేరస్తులందరినీ కూడా పట్టుకుంటారు, సత్వర దర్యాప్తు జరుగుతుంది, వాళ్ళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారు, ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, ఒక ప్రకటన ఇస్తుంది అని మేము చాలా ఆశించాం. కానీ ప్రభుత్వ స్పందన జీరో. ఇట్లాంటి రేరెస్ట్ కేసుల్లో కూడా ఈరోజు చాలా సత్వరంగా దర్యాప్తు జరిపించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటి గురించి ఎటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వం వైపు నుంచి రావడం లేదు. కాబట్టి మనకి ఈ రోజు అనేక సందేహాలకు తావిచ్చే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మేము సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఏదైతే పోలీసులు విచారణలో ఈవిడ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన తర్వాత అని విచారణలో చెప్పారు, ఆ తర్వాత అత్యంత దారుణంగా చనిపోయి కూడా ఈవిడికి రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ అవమానకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీని మీద ఈ రోజు అలాంటి ఏదైతే డేటింగ్ యాప్లు కానీ రకరకాల యాప్లు ఇంట్రొడ్యూస్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఈ రోజు ప్రజలకు నష్టకరమైన విషయాలన్నిటిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ అదే హింసకి కారణమవుతుంది, అదే మహిళలకు రక్షణ లేనితనానికి కారణమవుతుంది, అభద్రతకు కారణమవుతున్నప్పుడు దాన్ని తీసివేయాలి. ఈరోజు డేటింగ్ యాప్లు ఇప్పుడు సనాతనం గురించి డేటింగ్ యాప్లు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాలి? ఈరోజు మన కల్చర్ కానీ విషయానికి సంబంధించిన దాంట్లో డేటింగ్ యాప్లు పెట్టిన తర్వాత అంతగా సమాజం ఒక నాగరికరణ చెందలేదు. సమాజము వాళ్ళిద్దరు కూడా ఇష్టమైనంత కాలం కలిసి ఉండి విడిపోయి బతకగలిగిన పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఈరోజు సొసైటీలో లేవు. అలాంటప్పుడు ఈరోజు పోర్ను కానీ, చైల్డ్ పోర్ను కానీ, అశ్లీల వెబ్సైట్లు కానీ, డేటింగ్ యాప్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలని పక్కదారి పట్టించేవి, ప్రజల మీద హింసను పెంచేసి ఆడవాళ్ళకి ఇంట బయట రక్షణ, పగలు రాత్రి ఎక్కడ రక్షణ లేని పరిస్థితిని కల్పించేవి. కాబట్టి ఇలాంటి యాప్లు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డేటింగ్ యాప్లు కానీ ఇవన్నీ కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అనుకుంటే టిక్ టాక్ ఆపలేదా? మా చేతుల్లో లేదని ఎలా ఉంటుంది? టిక్ టాక్ ఆపింది, ఎవరు రకరకాల వాటి ఇష్టమైతే తను ఆపుతుంది. చైనా వాడితో గొడవ వస్తా టిక్ టాక్ ఆపుద్ది, ఇంకొకరితో గొడవ వస్తే ఇంకోటి ఆపుద్ది. ఈ ఆపమంటే నా చేతుల్లో లేవంటుంది. ఎంత అన్యాయం అండి. కాబట్టి వెంటనే ఇట్లాంటి అశ్లీల వెబ్సైట్లు కానీ, యువతని పక్కదారి పట్టించే ఇట్లాంటి వాటన్నిటి మద్యం, మత్తు ఇలాంటిలో చేశాడు అంటున్నారు. మరి మత్తుని ఇవన్నీ కూడా మనం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు వాడు తాగుంటే గనక యాక్సిడెంట్ చేస్తాడు అని చెప్పేసి ఊదండి అని చెప్పి వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకుంటారు. వాడు తాగేసే బండి డ్రైవ్ చేయని వాడు తాగించి ప్రభుత్వాన్ని
వ్యాపారాలను నడుపుతారు. మీరు ప్రభుత్వాన్ని ఈ రోజు మీరు తాగుడు ద్వారా ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారు. అంటే మద్యం వద్దు కానీ గంజాయి వద్దు కానీ మద్యం మాత్రం తాగొచ్చా? ఏమన్నా మద్యం ఏమైనా హెల్త్ డ్రింక్ కాదు కదా. కాబట్టి గంజాయి మాత్రం వద్దు, మద్యం మాత్రం తాగండి. ఇలాంటి మత్తు పదార్థాలన్నింటినీ కూడా మద్య మత్తులో ఇంత కిరాతకంగా చేయగలిగిన వాడు మద్య మత్తులు ఏదైనా చేస్తారు చాలా మంది. కాబట్టి అలాంటి వాటిని నువ్వు ఆపాలి కదా. అంటే ఈ రోజు మహిళలపై హింస అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సామాజిక హింస. ఈ రోజు సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రవీంద్రులు తయారవుతున్నారు. అలాంటి అవకాశాలు మరి సమాజంలో కల్పించొద్దు. మా డిమాండ్ అది. కాబట్టి నువ్వు సమాజంలో ఈ రోజు ఇట్లాంటి వాటన్నిటిని కూడా తీసేయాలి. కలుపు మొక్కల్ని పెరగనీయకుండా ఉండే వాతావరణాన్ని కల్పించాలి. అంటే అసలు వెబ్సైట్ తీయాలి, మత్తు పదార్థాలు తీసేయాలి. ఇలాంటి ఏదైతే మీరు అన్నారో ఇప్పుడు అమ్మాయి డేటింగ్ యాప్స్, ఇలాంటి యాప్స్ అన్నిటిని కూడా రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, అసలు విచారణ ఎలా జరుగుతుంది? మౌనిక హత్య విచారణ ఎలా జరుగుతుంది అంటే లైక్ ఫస్ట్ మేము దేనికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం మేము దేనికి ఫైట్ చేస్తున్నాం. ఈ మాటలన్నీ ఇది ఎంక్వైరీ అంతా జ్యుడిషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ లేకపోతే ఫ్యామిలీని ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడం లేదు. కానీ చేయకపోవడం వల్ల ఇంకా ఇటువంటి నేరాలన్నీ ఇప్పుడు వాళ్ళ మీద మనం ట్రస్ట్ పెట్టుకోలేం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు ట్రస్ట్ లేదు. అందుకనే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటి అంటే ఎక్కడైతే ఘటన అయిందో ఆ ప్లేస్ లో కెమెరాస్ అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి మాకు ఎటువంటి ప్రూఫ్స్ గానీ ఎటువంటి ఫుటేజెస్ గానీ బయటికి రాలేదు. ఆ ప్రూఫ్స్ అన్ని ఏమైపోయాయి, ఆ ఎవిడెన్సెస్ అన్ని ఏమైపోయాయి. మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నారు? ఎస్పెషల్లీ ఇప్పటికొచ్చి అక్యూజ్డ్ ఒక వెబన్ హ్యాండ్ ఓవర్ చేసింది, అది ఒకటే ఎవిడెన్స్. ఇంకా ఏ ఎవిడెన్స్ కూడా ఇప్పటికొచ్చి బయటికి రాలేదు. ఏ ఎవిడెన్స్ కూడా మాకు మేము ఇది చూసాము, ఇది చేసామని చెప్పి ఇప్పటికొచ్చి బయటికి రాలేదు. సో మేము ఇదంతా మేము ఏం చేస్తున్నామంటే సిస్టర్ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం మేము కోరుకుంటున్నాం. ఎవరైతే లొంగిపోయిన హంతకుడు రవీంద్ర ఉన్నాడు, ఆయన చేసిన కామెంట్స్ మౌనిక మీద చెప్పిన వాస్తవాలు అంటారా? అసలు ఏంటి అవి వాస్తవాలు అయితే తెలిసిన ప్రకారం అయితే మేమైతే నమ్మడం లేదు. ఎందుకంటే డేటింగ్ యాప్ వల్ల ఆ పిల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, అందులో ఆ పిల్ల వచ్చింది అంటే ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. చాలా మంది ఆడపిల్లలు డేటింగ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. అలాగని చెప్పి అందరు ఆడపిల్లలు క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదు కదా. ఆ ఒక్క జస్ట్ ఇప్పుడు ఆడపిల్ల ఒక డేటింగ్ యాప్ లో అప్రోచ్ అయ్యింది అని చెప్పి ఆ ఆడపిల్ల క్యారెక్టర్ ని వేలిపెత్తి చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ డేటింగ్ యాప్ వల్ల ఆడపిల్ల క్యారెక్టర్ అసోసియేషన్ అవుతుంది అంటే అది తప్పు. అంటే అలాంటప్పుడు ఆ డేటింగ్ యాప్ ని రద్దు చేసేయండి, అవసరం లేదు. అలాంటి వేస్ట్ యాప్స్ గానీ అలాంటి వేస్ట్ వెబ్సైట్స్ గానీ అవసరం లేదు. చైనా యాప్స్, టిక్ టాక్, పబ్జి ఇలాంటివన్నీ రద్దు చేసినప్పుడు ఇదెందుకు రద్దు చేయడం లేదు? దీని వల్ల ఒక్కళ్ళకి ఏదైతే ప్రొటెక్షన్ అయితే ఏం లేదు. ప్రొటెక్షన్ లేనప్పుడు ఇలాంటి యాప్స్ అన్ని పెట్టుకుని ఏం చేసుకోవడానికి? ఇంకో విషయం ఇక్కడ నేను కోరుకుంటుంది ఏంటి అంటే పోలీస్ వాళ్ళు వచ్చి చెయ్యాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ దీని వెనకాల ఇది ప్రీ ప్లాన్ చేసింది ఇది మర్డర్. ఎందుకంటే అక్యూజ్డ్ వెళ్ళి గ్లౌజెస్ తీసుకొని కెమికల్స్ ని ఆర్డర్ పెట్టి బుక్ చేసుకొని నైఫ్ ని బుక్ చేసుకొని చేయడం అనేది ఏ పర్సన్ కూడా ప్లాన్ గా చేయడు. ఇది మొత్తం ప్లాటింగ్ చేసి ఈ మర్డర్ అయితే చేసింది. సో ఇప్పుడు అతను వెళ్ళి పెట్రోల్ కూడా కొన్నాడని పెట్రోల్ పంప్ దగ్గర కెమెరా ఉండదా? అక్కడ ఫుటేజెస్ రావా? ఆ ఫుటేజెస్ అన్ని ఏమైపోయి? మీరు ఇంట్రోగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు ముందుకు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు చేయాలని అనుకుంటే 2-3 గంటల్లో అవుతుంది. కానీ వాళ్ళు చేయాలనుకోవట్లేదు, ప్రభుత్వం చేయాలనుకోవట్లేదు, హోమ్ మినిస్టర్ గారు చేయాలనుకోవట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఒక ఆడపిల్ల ఒక ఉమెన్ అయ్యుండి ఒక ఉమెన్ సపోర్ట్ రాకపోతే ఇంకెవరు వస్తారు? ప్రభుత్వం అంతా ఏం చేస్తుంది? మేము ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం మేము హోమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసామని చెప్పింది. అది జస్ట్ మాటలకే, చేతలకైతే ఏం కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఒకవేళ ప్రొటెక్షన్ కోసం, మా ప్రొటెక్షన్ ఆడపిల్లల కోసం వచ్చినప్పుడు ఒక హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి. అది ఏమైంది అసలు దానిపైన మాట్లాడడం కానీ లేకపోతే డిపార్ట్మెంట్ లో తెలుసుకోవడం కానీ చెయ్యాలి. ఇప్పటికొచ్చి హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేయలేదు, సైలెంట్ గా బొమ్మలా కూర్చున్నారు అంతే. మేమేం కోరుకుంటున్నామంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కంపల్సరీగా జరగాలి. ఒకవేళ ఇది అవ్వకపోతే మాత్రం దీనికి పెద్ద చర్యలు కూడా మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మౌనిక తండ్రి ఉన్నారు, ఆయన ఆవేదన ఒకసారి మాటలో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలే ఎలా విచారణ జరుగుతుంది? మీకు తెలిసిన ఇదేంటి? ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు వచ్చి ఎన్నోసార్లు ఇప్పుడు 5 వారం రోజులు అయిపోయింది. మాకే ఇప్పుడు కొంచెం ఎంక్వైరీ చేసినట్టు ఇప్పుడు వచ్చి ఏమీ తేలలేదు. దయచేసి పెద్దలు మా పాప ఆ ఇంటికి వచ్చిందన్నారు, ఆ ఫుటేజ్ ఏది? ఆ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అది ఏమై అలాగే మా పాప ఇంటికి వచ్చింది, డబ్బుల కోసం హెరాస్మెంట్ చేసింది,
ఏంటి అందుకే నేను చంపేశాను అవన్నీ ఎవిడెన్స్ మాకు చూపించాలి కదా, చూపిస్తే కదా అలాగని చెప్పి ముందు రోజు చంపేశాడు. ఆ ముందు రోజు ఆడు లొంగిపోయి మాకు తెలియదు, ఎవరు మాకు తెలియచేయలేదు. మాకు తెలియజేయడం ఆ లోపే వాళ్ళ లాయర్ని పెద్దలు అందరూ కలిసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి వాడికి అనుగుణంగా ఎఫ్ఐఆర్ రాసుకొని ఆ మీడియా అప్పట్లో మీడియా వస్తుంది, మేము ఉన్నాం కదా, ఫస్ట్ వాడే మీడియా ఇచ్చాడు. దానివల్ల మేము లేకపోవడంతో వాడు చెప్పాల్సింది ఏం చెప్తాడు, వాడు సేవానంది మాత్రం చెప్పుకుంటాడు. ఇలాగా అమ్మాయి అడగడం వల్ల నేను డబ్బులు అడగడం వల్ల హెరాస్మెంట్ చేస్తుంది, ఈ ఐడి కార్డు లాక్కుంది అవన్నీ అన్నాడు. ఐడి కార్డు లాక్కుంటే ఇప్పటికి వచ్చి ఐడి కార్డు వాడు ఏమైంది, ఇంతకాలం డ్యూటీకి ఎలా వెళ్ళాడు? ఐడి కార్డు లాక్కుంటే డ్యూటీకి వెళ్ళాడా, లీవులు ఉన్నాడా, అవన్నీ మాకు తేలాలి. అది దయచేసి హోమ్ మినిస్టర్ గారు, అంతి గారు ఇప్పుడు వచ్చి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి దయచేసి. పెద్దలు అడ్వకేట్లు, లాయర్ గారు మొత్తం వెంకట్రావు గారు, మహిళా పెద్దలందరూ మా కోసం పోరాడుతున్నారు. వాళ్ళు కానీ లేకపోతే ఇప్పటికైతే మేము ఎక్కడుందామో దయచేసి పెద్దలందరూ మాకు సహాయం చేయండి. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ మాకు దయచేసి అంతే గారు మాకు చేయండి అమ్మ దయచేసి. మా బతుకులు లాస్ట్కి ఇలా ప్రతి ఆడపిల్లలు మమ్మల్ని రేపొద్దు మరొక ఆడపిల్లలు చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇలాంటి రవీంద్రులు ఎంతోమంది ఇదవుతారు. ఎందుకంటే మీరు ఎంక్వైరీ వాళ్ళకి ఎంకరేజ్ చేయకూడదు, వెంటనే వాడికి గురి తీయాలి, ఇవన్నీ గురి తీస్తే మంచిది. అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తేనే తేల్చేది, లేకపోతే ఇది అలా కొన్ని రోజులకి హీట్ తగ్గిపోతే వాడి దగ్గర ఏదో తీసుకొని మొత్తం వాడికి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు, వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళ భార్యతో హ్యాపీగా ఉంటాడు. మేము మాత్రం మా పాప లేక మాకు తిండి తిప్పలు లేక ఎప్పుడు చేస్తాం వాళ్ళ మా పాప నాకు శవంగా నేను చనిపోతే తలకొర పెట్టవలసింది, నా కూతురు నేను పెట్టవలసి వచ్చింది, నేను పెట్టవలసి వచ్చింది. నా కూతురు అన్నది, నాన్న నేను బాగా చూసుకుంటాను, మీరు అందరిని చూసుకుంటారు, పెళ్లి చేసుకుంటాను అన్నది. ఈ మధ్య సంబంధం చూస్తున్నాం, అంతట్లోనే ఇలా జరిగింది. మా అమ్మాయికి లవర్స్ కానీ ఏవి అటువంటి, అలాగైతే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. అమ్మ నీకు ఎవరైనా ఇష్టపడితే నేను చేసేస్తానమ్మా అంటే లేదు డాడీ, నేను అలాగే సంబంధం కింద కూర్చుంటాను, నాకు ఎవరు లేరు డాడీ, అలాగంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను చిన్నపిల్లలు నేను కావాలి చేసుకుంటాను డాడీ, మీ ఇష్టప్రకారం చేసుకుంటాను అన్నది. ముందు మీరు బాగుండాలి, మిమ్మల్ని శుభ్రంగా చూసుకున్న తర్వాత మా పెళ్ళి అవన్నీ అందుకోసం ఉదయం ఉద్యోగం గవర్నమెంట్ నుంచి చేస్తుంది, ఖాళీ టైంలోను ఈవెంట్లు చేస్తుంది, ఒక్కొక్క టైంలోను పిల్లలు కాని టైంలోను, మంచి రోజు కాని టైంలోను 10 మంది పిల్లలకి ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా మాట్లాడుతుంది, దాంతో ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తుంది. అలాగా ఆ విధంగా ఒక మనిషికి 3,000 చొప్పున అలా 10 మంది చెబుతూ అలాగా ఒక క్షణం ఖాళీ ఉండదు. అలాంటి పిల్లల్ని అలాంటి అమ్మాయిని ఇలా నిందమోపి చంపడమే కాదు, నిందమోపి అదే కళ్ళ మాకు న్యాయం కన్నా అదే ముఖ్యంగా కావాలని మీడియా ముందు పెట్టేసి వాడిదే చూపిస్తున్నారు. కానీ మేము ఎన్ని చెప్పినా సరే అవి మాకు చూపించట్లేదు, మా విషయాలు చూపించట్లేదు. ఇంకా వాడు మంచోడైతే ముందు మా పాప వెళ్ళింది అన్నాడు, ఎలా వెళ్ళింది, ముందు ఆ సీసీ కెమెరాలు ఎక్కడికి వెళ్ళాయి, ఆ సీసీ కెమెరా ముందు తీయండి. అలాగే మా అమ్మాయి సిమ్ ఎందుకు కాల్చాలి, వాడు పొరపాటు చేసింది అందులో ఉన్నది కాబట్టి, మా అమ్మాయి ఫోన్పే నుంచి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అది కొంత కట్టి ఉంటాడు. ఎందుకంటే మా అమ్మాయి కనికారం ఎక్కువ, ఎవరైనా ఇస్తే వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది అడిగితే, ఆపదలో ఉంటే ఆమె కొంత అమౌంట్ కట్టాడు, మిగతా అమౌంట్ అడిగితే మా అమ్మాయి అడుగుతుంది. ఇలా అడిగా అమ్మాయి, ఎందుకంటే మా అమ్మాయి ఫ్లూయెంట్గా ఉంటుంది, గట్టిగా ఎస్ఐ ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయింది, లాస్ట్లో ఉండిపోయింది, సెలెక్ట్ అవ్వలేకపోయింది. దయచేసి ఎందుకని ఒక మార్కులో పోయింది. అయ్యా దయచేసి మా అమ్మాయికి మంచి లైఫ్ ఉండేది, ఆ లైఫ్ లేకుండా చేశారు. అదేందా ఇంకా ప్రభుత్వం వారు ఇంకో మా అమ్మాయి అటువంటి మీ ఇంట్లో కూడా ఎటువంటి జరిగితే ఇలాగే చేస్తారా? అయ్యా పెద్దలు, పోలీసు వారు, అధికారులు, హోంమంత్రి గారు, అమ్మ మాకు న్యాయం చేయండి అమ్మ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఆవేశం లేదు అన్నాను, కానీ దయచేసి ఎందుకంటే నాకు న్యాయం జరగట్లేదు, ఎన్ని చేసినా సరే వీళ్ళందరూ మా కోసం వీళ్ళు పోరాడుతున్నారు. అలా ఇంకా పోరాటం ఎక్కువైపోతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. అదే ఇలా లాయర్ గారు మా కోసం చాలా హెల్ప్ చేస్తున్నారు. లేడీ లాయర్ గారు అయినా సరే దయచేసి వస్తున్నారు. అలాగే మహిళలు, అసలు మహిళా మనులు చాలా సంతోషం, చాలా మా కోసం ఇచ్చేస్తున్నారు. అడ్వకేట్లు వస్తున్నారు, వెంకటరావు గారు వస్తున్నారు. దయచేసి వాళ్ళందరూ మాకు సహాయం చేస్తున్నారు. ఇక మీద ఇలా మీరు న్యాయం చేయకపోతే ఇంకా ఇదే ఉద్రిక్తం అయిపోతుంది. దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి సార్. ఎవరి మీద మా నమ్మకం లేదు, నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మాయి మీద నిందమోసారు, ఆ నిందమోసి కాముండిపోతే ఎలాగొద్దు, నిందం తీయాలి. ఎందుకంటే వాడికి చూపించండి. వాడు మా పాప చెడ్డ చేసింది, ఆ డేటా చూపించండి. డేటా చూపించి నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకో, అంతేగాని నిందమోపి ఉండడం కాదు.
వాడికే హెల్ప్ చేయడం ముఖ్యం కాదు. ఎందుకంటే వాడి ముందు రోజు చంపేసి వాడిని స్టేషన్ తీసుకెళ్ళి వాడికి అనుగుణంగా లాయర్ల మధ్య పెట్టి ఆ ఎఫ్ఐఆర్ రాయించి 5 పేజీలు ఏటి రాస్తాడు. ఎలా చంపాను, ఎలా నరికాను, ఎలా మొక్కలు కోసాను అని రాస్తాడా ఏంటి, ఏం రాయించారు? అదేవిధంగా దయచేసి మాకు మరుసటి వచ్చేవారికి బాబు ఏం జరిగింది, నాకేం జరిగింది బాబు, మా పాప వస్తుంది అనుకున్నాము, చచ్చిపోతాను ఊహించలేదు అంటే బాబు ఏమైంది అని మాకు పొడుస్తున్నారు. ఏమైంది, మీ పాప ఎవరితో తిరిగిందా అంటూ మాట్లాడుతున్నారు. ఎవరు తిరుగుతారు, నాకు తెలియదు, మా పాప అటువంటి ఉద్దేశాలు లేవు అంటే మీ పాప ఎవరితోనైనా తిరిగిందా ఏంటని అదే అక్కడ ఎక్కడికి వెళ్తాం కదా పోలీసు, మీ పాప ఎవరితో తిరగడం చూసారా, ఎవరికి ఏమైనా లవ్వులు అవి ఉన్నాయా అక్కడ అదే అడుగుతారు. మీ పాప ఏమున్నాయి ఏమున్నాయి ఆ మీడియాలో కూడా అదే వచ్చింది. ఎందుకంటే వాడు సేవ్ చేసే కోసం ఏదో చెప్తాడు. ఎందుకంటే మా పాప మీద నింద మోస్తే అందుకే నింద మోసపడితే ప్రజలు ఉద్రేకపడలేదు. అందరూ ఏమంటున్నారు, వాడు చెప్పబట్టి ముందు రోజు అంటే శవాన్ని దాచేసి మాకు చెప్పకుండా ముందు రోజు చెప్పాలి. చచ్చిపోయిన వెంటనే పోలీసులు ఏం చేయాలి, టీవీలో ఇవ్వాలి. ఆ రోజు చచ్చిపోయిన రోజే టీవీ 9లోనూ ఎందులో టీవీలు ఇప్పుడు ఎలా టీవీలు ఇచ్చేస్తున్నారు. ఆ చచ్చిపోయిన రోజు అంతా ఏం చేస్తారు, ప్రజలు ఉద్రేకపడిపోతారని. అది కాకపోయినా వాడి ముందు ఆలోచన పెద్దలందరూ ఇందులో హ్యాండ్లు ఉన్నాయి. ఎందుకంటే లాయర్ల ఆలోచన పెట్టుకొని ఇక్కడ పోలీసు అధికారుల ఆలోచనలో ఉంచి అది ఎలాగ ప్లాన్ చేయాలి, అమ్మాయికి ఎలా చేయాలి, దీనికి ఎలా సేవ్ చేయాలి, ఈ ఉద్యోగం ఎలా నిలబెట్టాలి, అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిందే. ఎందుకంటే చనిపోయింది 12 గంటల అప్పుడు ఆదివారం, మాకు మరుసటి రోజు ఉదయం తెలవడం ఏంటి, ఇది విశాఖపట్నమా పల్లెటూరా లేదమ్మా, ఆదివారం చనిపోతే మా పోలీసులు తిరిగాను అన్నారు. అది ఎక్కడ తిరిగితే తిరగవచ్చు, ఎందుకంటే 5th roundకి ఇస్తారు. వాళ్ళు తెలియదు సంజయ్ కాలనీ సంజయపురం అక్కడే అడ్రస్ ఉన్నదంట, రొట్టెల బేకరీ అడ్రస్ ఉందంట. అక్కడెక్కడికి పెద్ద తెలియదా, అలాంటప్పుడు మైకి పెట్టాలి. హార్న్లు కొట్టుకుని వెళ్తుంటాయి. ఎవరైనా ఒక మనిషి మన అడ్డుగా ఉంటే హార్న్లు కొడతారు. ఇలా మైకులు ఉంటాయి, మైకులు చెప్పాలి కదా. ఇలా సంజయ్ వాళ్ళ అమ్మాయి చనిపోయింది తొందరండి. ఎందుకంటే మీడియా ద్వారా మా ముందు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాడికైతే ఎఫ్ఐఆర్ కరెక్ట్గా రాసుకొని 5 పేజీలు రాయించారు. తర్వాత ఎఫ్ఐఆర్ వాడికి అనుగుణంగా రాయించారు. మరుసటి రోజు వెళ్ళేసరికి మేము అయోమయంగా వెళ్తే, ఏంటి బాబు మీ పాప ఏంటంటే మా అడ్రస్ రాస్తాం, ఇంకేం చెప్తాం బాబు, మాకు ఏం తెలియదు, ఏం చెప్తామంటే అయితే రైటర్ గారు, అయ్యా ఇలాంటివి ఎన్నో కేసులు మాకు తెలియదు, మీకు తెలుసు, దయచేసి మా కోసం రాయండి అంటే అతనేంటి సొంతంగా డేటింగ్ యాప్లో ఉన్నారంట. ఇరుగుపొరు వారు మీరు ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పినట్టు మా చేతి రాయించారు. ఈ బాబు అలా రాస్తే మా డేటింగ్ యాప్, మా పాప డేటింగ్ యాప్ లేదు కదా, మాకు తెలియక డేటింగ్ యాప్ లేదు అంటే లేదు, అలాగే బలంగా ఉంటుంది, కేసు బలంగా ఉంటుంది అని అలా రాయించారు. దయచేసి ఆ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసి కరెక్ట్ అయిన దయచేసి బలవంతంగా ఎఫ్ఐఆర్ రాశారు. ఎందుకంటే మేము అయోమయం మైండ్లో ఉన్నాం, మా మైండ్ అప్సెట్ అయిపోయింది. మైండ్ నేను మాట్లాడిన ఏమీ తెలియదు. ఆ టైంలో ఏం రాస్తున్నాయో తెలియదు. నాకు ఏం చేయాలి, ఆ ఇంటికి తీసుకెళ్ళాలి, ఆ చూపించాలి. గాజువాక అంటే నాకు ఏరియా సరిగ్గా తెలియదు. ఆ పోలీస్ స్టేషన్ ఇదే ఫస్ట్ టైం చూడడం. అలాంటప్పుడు నా చేత ఎలా రాయిస్తారు, అలా రాయొచ్చు. ఎందుకంటే ముందు ఆ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ చుట్టుపక్కల అడిగించాలి. మీకు ఇక్కడ మీ ఇంటికి వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేయకముందే మీతో ఎఫ్ఐఆర్ పై సంతకాలు పెట్టించారంట. పోలీస్ ఎంక్వైరీ కాదు సార్, నేను మరుసటి రోజు వెళ్ళాను. మరుసటి రోజు ఉదయం తెలిసింది. ఆదివారం చనిపోతే సోమవారం ఉదయం తెలిసింది. అది కూడా పాప కోసం సెల్లో ఇంకింటికి రాలేదని చూస్తే ఫోన్ చేయబోతున్నారు. వస్తుంది రోల్ వస్తుంది, మొత్తం రీల్ అంతా వస్తుంది. ఇలాగా అప్పుడు మా పాప వెంటనే అమ్మ తెలిసి చచ్చిపోయింది అని గట్టిగా ఆడబెట్టి మాకు అందరికీ తెలిసింది. అన్నీ మా గాజువాకలో ఒక ఫ్రెండ్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మా నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేశారు, ఎస్ఎస్సీఏ గారు. అయితే వెళ్ళిన తర్వాత మాకేమో బాబు ఎలా చచ్చిపోయింది అంటే, బాబు మీ పాప ఏమో ఇలాగ అయ్యిందంట, డేటింగ్ యాప్లో ఉందంట. అయ్యింది, దయచేసి ఆ డేటింగ్ యాప్ ఏంటి బాబు అంటే, లేదు బాబు బాబు మీరు దయచేసి మా ఆడపిల్ల మీ చెల్లి లాంటిది అయ్యే నేను తండ్రి లాంటి నాకు న్యాయం చేయి బాబు అంటే, అక్కడ రైటర్ సంతోష్ గారు బాబు నేను బాగా రాస్తానని చెప్పేసి ఇలా మా అడ్రస్ రాసుకుని లాస్ట్లోను ఇలాగ డేటింగ్ యాప్ ద్వారా చేసావు. ఆ డేటింగ్ యాప్ ద్వారా వాళ్ళకి పరిచయం ఉందని చెప్పి రాసి మాది సంతకం పెట్టారు. బాబు ఇదేంటి రాయడు, మాకు డేటింగ్ యాప్ ఏంటి నాకే తెలియదు, మా బాబు ఎప్పుడు డేటింగ్ యాప్లో లేదు అంటే, బాబు ఇలాగైతే బలంగా ఉంటుంది, ఎఫ్ఐఆర్ బలంగా ఉంటుంది బాబు, ఇది కరెక్టా కాదా అంటే
ఇక ఎలా రాస్తాం బాబు? ముందు నాకు ఆ ఏరియా చూపించండి, ఆ ఏరియా చూపించి అవి ఆ చుట్టుపక్కల మాట్లాడతాను. ఏంటి ఇక నాకు ఈ భయం వేస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు నాకు సాయంగా లేరు. నేను ఏం చేయాలి? మీరు అని లేదు బాబు ఏంటి ఇక ఎలా రాస్తారని మీరు రాయండి, ఏం కాదని ఏంటి అని ఇప్పుడు వచ్చి ఆడి ముఖం నాకు చూపించలేదు. ఏంటి ఆడి ఇల్లు చూపించలేదు. ఆడితో పాటు వెనకతలు కొంతవరకు తీసుకెళ్ళారు. ఏంటి బాబు మాస్క్ అని చెప్పారు. వెంటనే ఎస్ఐ ఎవరో ఫోన్ చేశారు ఆ కానిస్టేబుల్కి, వాడిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి. నా మధ్యలోనే ఆఫీస్ మళ్ళీ ఎవరో ఫోన్ చేశారు వాడికి, వెనక్కి తీసుకెళ్ళిపోయారు. బాబు ఇంటికి తీసుకెళ్ళి బాబు, ఇక వాడేమో మా పాప బాడీ తీసుకొస్తున్నాడు, వాళ్ళందరూ వెళ్ళారంటే ఏంటి నన్ను మధ్యలో తీసుకెళ్ళి ఎందుకు అలా చేశారు? అదే నాకు ఆ చుట్టుపక్కల ఏరియాలతో మాట్లాడతాను కదా, ఆ ఇల్లు ఎలా తెలిసి ఇప్పుడు వచ్చి నాకు తెలియదు. అదేందా ఆ విధంగా నాకు ఏంటి ఇక నోరు మూసి నాకు ఏంటి ఎఫ్ఐఆర్ రాసి ఏంటి నాకు ఏం జరుగుతుంది? మా పాప న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? అయితే అన్యాయం జరిగేలాగా రాసేటట్టు నాకు భయంగా ఉంది. దయచేసి ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేసి పెద్దలు ఏంటి నాకు న్యాయం చేసే విధంగా ఎఫ్ఐఆర్ రాయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి ఆ పెద్దలు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, అమ్మ ఈ పాదాభినమస్కారాలు, మాకేంటమ్మా ఈ బాధలు, మాకు నిద్ర పట్టట్లేదు. ఏంటి ఎప్పుడేమవుతాయో మాకే తెలియదు, అలా అయిపోతుంది. మా ఇంట్లో ఎవరు తినలేదు. ఇప్పటి వరకు నిన్నటి వరకు మా ఆవిడ మా పిల్ల మాట్లాడింది, ఇప్పుడు తినలేక మాట్లాడలేకపోతున్నారు. బీపీ షుగర్లతో ఇప్పుడు చచ్చేలాగా ఉంది. దయచేసి మీ ఎంక్వైరీ క్లియర్ చేసి ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయకపోతే ఏంటి ఇక మా బతుకులు ఇలాగ అయిపోతాయి. ఇప్పటికైనా ఇలా వస్తున్నామంటే మాకు ధైర్యంగా ఈ లాయర్లు లక్ష్మక్క మహిళా మండలి అందరూ కలిసి ఏంటి ఈ వెంకటరావు గారు అందరూ సాయం చేపట్టి ఈ మాత్రమే ఉంటుంది. ఏంటి ఈ సంజీవ కాలనీ కాబట్టి, అది వేరే కాలనీ అయితే ఎప్పుడో ఏంటి మూలలో మధ్యలోకి వెళ్ళిపోదు. నువ్వు దయచేసి మాకు న్యాయం చేయండి అయ్యా. ఏంటి ఎంతకాలం అరుస్తాం? అలా చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. చెప్పిందే మీకు వినబడుతుంది అయ్యా, దయచేసి మాకు సాయం చేయండి. సోషల్ మీడియాలో డిఫరెంట్ ద్వంద్వ వైఖరిగా వస్తున్నాయి ఆవిడ గురించి. దీని గురించి ఏమంటారు? ఈ హత్యకి మీద మీ స్పందన. అంటే రవీంద్ర అనేవాడిని మౌనికని చాలా దారుణంగా, కిరాతకంగా, ప్లాన్ ప్రకారంగా చంపాడని స్పష్టంగా ఏమీ అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ లొంగిపోయాడనే విషయమే పోలీసులు ప్రచారం చేస్తున్నారు తప్ప, వాడు ఒక హంతకుడు అనేది కాకుండా ఏసీపీ స్థాయి ఒక బాధ్యత గల అధికారి. వాడు ఇంతకు ముందు నేరస్తుడు కాదు, ఇప్పుడు చేసింది చాలా ఘోరమైన నేరం చేస్తే ఇంతకు ముందు నేర చరిత్ర లేదని మీరు ఎలా చెప్తారు? ఇంత ప్లాంట్ గా గ్లౌజులు, మాస్కులు, కత్తులు, లిక్విడ్ కవర్లు తెచ్చి గాజువాక్ ఎక్కడండి, అడివారం ఎక్కడండి, ఒక్కడే ఇవన్నీ చెయ్యడు. 3-4 ఇందులో ఉన్నారు, వాళ్ళందరినీ బయట పెట్టండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపండి. రేపటికి వారం అయితే కనీసం కుటుంబం దగ్గరికి ఏ ప్రజాప్రతినిధులు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని వచ్చి భయపడుతున్న కుటుంబానికి భరోసా ఇచ్చేది లేదు. మహిళా సంఘాలుగా, దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ధైర్యాన్ని ఇచ్చి విషయాన్ని, అమ్మాయి పైన డబ్బులు అడిగింది, తర్వాత ఐడి కార్డు తీసుకుంది, నీకు డబ్బులే అడిగింది అనుకో, నిన్ను ఇబ్బందే పెట్టింది అనుకో, నీకు పోలీస్ స్టేషన్ ఉంది, చట్టపరంగా నువ్వు ఫాలో అవ్వాలి, అంతేగాని ప్రాణం తీసే హక్కు లేదు. చాలా క్రూయల్ గా అమ్మాయిని చంపాడు. ఇలాంటి మృగాలు ఇంకా చాలా మంది ఉన్నారు. యాప్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. యాప్లు రద్దు చేయాలని ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నష్టం ఏం లేదు, యాప్లు అనేది రద్దు చేయండి. మౌనిక విషయం ఏదైతే ఉందో పోలీసులు దర్యాప్తు సరిగా లేదు, పోలీసుల దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి, ఎందుకంటే వారమైనా కుటుంబం దగ్గరికి రాలేదు, ఈ వీధిలో ఎంక్వైరీ చేయలేదు, ఫ్రెండ్ సర్కిల్లో ఎంక్వైరీ చేయలేదు, కనీసం ఇక్కడికి వచ్చి 5th టౌన్ ద్వారా ఇక్కడికి వచ్చాను కనీసం ఎంక్వైరీ. నిన్న మేము ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కమిషనర్ గారు బాగా చూస్తున్నారు కదమ్మా, మళ్ళీ ఎందుకని చెప్పి 5th టౌన్ చేయగలరు అడుగుతున్నారు. మహిళలకి ఎంత బయట ఎక్కడా రక్షణ లేదు, మహిళా రక్షణ చట్టాలన్నీ కూడా బలహీనపరిచేశారు కాబట్టి ఇలాంటి ఘోరత్వమైన వాళ్ళకి అండనిస్తున్నాయి. దీనన్నిటిలో కూడా ప్రభుత్వమే కారణం. ఇలాంటి హత్యలకి, మహిళలకి రక్షణ లేనితనానికి ప్రభుత్వమే కారణం. కాబట్టి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు, ఒక అమ్మాయిని ఒక నేవీలో పనిచేసిన అధికారి ముక్కలుగా చంపిస్తే, అమ్మ అనితమ్మ ఏం చేసావమ్మా, ఈ మహిళని ఇంత దారుణంగా అన్యాయం జరిగిందే, ముక్కలు నరికేరా, నీకు ఎవరు ఏ చట్టం ఇచ్చిందని నీ గొంతు ఏమైందమ్మా? పవన్ కళ్యాణ్ గారు మహిళల పైన తప్పుడుగా మాట్లాడినా, మహిళలపై చెయ్యేసినా నేను ఊరుకోనని ఎన్నికల ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సనాతన ధర్మంలో మహిళలు ముక్కలు చేసేసినా, మహిళలను చంపేసినా సనాతన ధర్మం దాన్ని ఉద్ధరిస్తుంది అనమాట. ఇంత దారుణం చేసిన రవీంద్ర అన్నాడో కాదు, రవీంద్ర వెనకతలో ఎంతమంది ఉన్నారో, రవీంద్రకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా బయటపడాలి. ఎంతమంది హంతకులు ఇంకా ఉన్నారో, మౌనికని హత్య చేసే వాళ్ళు, అవన్నీ కూడా బయటపడాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి.
పోలీసుల దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని రేపు సోమవారం కలెక్టర్ గారికి మేము అన్ని సంఘాలుగా మెమరాండం జరుగుతుంది. కాబట్టి మౌనికకి న్యాయం జరిగే వరకు కూడా మా సంఘాలన్నీ పోరాటం చేస్తాయి. ఆ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. ఇప్పటికి ఒక ప్రజా ప్రతినిధి గాని కనీసం ఇంత రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ అయిందే ఇప్పటి వరకు వచ్చి ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా పెళ్ళైన అబ్బాయి అమ్మాయిని పిలిచాడు, అమ్మాయి పిలిచినా వెళ్ళిపోద్దా? పెళ్ళైన అబ్బాయికి బాధ్యత లేదా? నీకు పెళ్ళైందని సృహ లేదా? పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయిని ఇంటికి పిలుచుకోవడం ఏమని అనట్లేదు. అమ్మాయి వెళ్ళడానికి తప్పు పడుతున్నారు. అమ్మాయి చనిపోయింది, అమ్మాయిని చంపేశారు, ఒక రకమైన ముద్ర వేశారు. కుటుంబాన్ని కూడా తలెత్తుకోలేని విధంగా ముద్రలు వేసి ప్రచారం చేయడాన్ని వెంటనే ఆపాలి. ప్రచారం చేసే వాళ్ళని కూడా ముద్దాయిలు చేయాలని మేము అనుకున్నాం. పోలీసులు కూడా ముద్దాయిలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే జరిపించాలి. మౌనికకి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి అంతా కూడా అండగా ఉండాలి. మేమంతా అండగా ఉండాలి. ప్రభుత్వం అయితే అండగా లేదు. ఇప్పటి వరకు మహిళా కమిషన్ రాలేదండి, మహిళా హోంశాఖ రాలేదండి, కనీసం గాజువాక పోలీసు రాలేదు ఇక్కడికి. ఇంకా హోంశాఖ ఈ మహిళా కమిషన్ ఎప్పుడు మహిళలు మనకి అధికారులు ఉన్నారంటే ఉద్ధరిస్తారని మేమైతే ఎప్పుడు అనుకోలేదండి. ఎంత మహిళల్ని ఉద్ధరిస్తారని పెడతారో వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ రిమోట్ లో వాళ్ళు నడుస్తారు తప్ప ప్రజలకు అనుకూలంగా ఏ దళితుల కోసం అయితే ఒక దళిత అధికారిని పెట్టారో ఆ దళిత అధికారి దళితులకు ఎప్పుడు పనిచేయలేదండి. ఏ మహిళ అయితే మహిళల కోసం పెట్టారో ఆ మహిళ ఎప్పుడు మహిళల కోసం పనిచేయలేదు. అది మాకు ఎప్పుడో తేటతెల్లమైంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. మౌనికకి న్యాయం జరగాలి. ఇంకా అంతకులు ఎవరో బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాన మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నేను ఇక్కడ టీడీపీ మహిళా ప్రెసిడెంట్ అండి, 55వ వార్డు. అయితే మౌనిక మాకు గత 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. తను క్యారెక్టర్ పరంగా కూడా చాలా ధైర్యంగా ఉన్న అమ్మాయి, మంచి అమ్మాయి. అది ఒక ఇంట్లో అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ మీద అంటే ఎవరు చనిపోయినా కూడా మనం చాలా జాలి కురిపిస్తాము. అలాంటిది ఒక ఆడపిల్లని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ అమ్మాయి కాదా అన్నట్టు చేస్తారు. అలాంటి బాడీ నా ఫ్యామిలీకి అప్ చెప్తే మీరు ప్రజలు కూడా చాలా మంది ఈ రోజు మన ఇంట్లో పిల్ల రేపు బయట ఇంట్లో ఎవరైనా ఒక ఆడపిల్ల అలాంటి ఒక అమ్మాయి మీద మీరు నోటుకొచ్చినట్టు నిందలు వేయడం చాలా తప్పు. మన ఇంట్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని ఇంకా బ్యాడ్ గా మెసేజ్లు పెట్టడం. వాళ్ళ మదర్ కి ఐ ఆపరేషన్ అయ్యి ఉంది, అది మాకు అందరికీ తెలుసు. ఆవిడకి అసలు పాపం హెల్త్ కూడా కంప్లైంట్. అలాంటిది ఆవిడ ఆడట్లేదు. వాళ్ళు నిజంగా పేరెంట్స్ అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఎవరైనా దగ్గరకు వచ్చి వాళ్ళని పలకరించండి, పరామర్శించండి, అప్పుడు మీరు మాట్లాడండి ఆ అమ్మాయి మీ అమ్మాయా కాదా అని. అంతేగాని మనం ఏదో ఊర్లో ఉండి మన ఇంట్లో మన చేతిలో నెట్ ఉంది కదా ఫోన్ లో మాట్లాడేస్తాం, మెసేజ్లు పెట్టేస్తాం, బ్యాడ్ కామెంట్స్ అంటే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పోనీ ఏదో డేటింగ్ యాప్లు ఏవో అంటున్నారు, యాప్లోనే పరిచయం అయింది అనుకోండి, పోనీ ఈ అమ్మాయి క్యారెక్టర్ మీరు బ్యాడ్ చేస్తున్నారు. మరి ఒక నేవల్ ఆఫీసర్ వాడు ఆ జాబ్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. నువ్వు ఒకమైన ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఒక దళితుల ఆడపిల్లల్ని నువ్వు ఎలా చంపేస్తావు? డబ్బులు డిమాండ్ చేస్తే చంపేస్తావా? అదే నీ ఇంట్లో నీ అక్కో నీ చెల్లో నీ కూతురు అయితే ఇలానే చంపేస్తావా? నువ్వు చాలా పెద్ద నేరం చేసావు రవీంద్ర, చూసుకో, చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరు నిన్ను ఏమీ చేయకపోవచ్చు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అంటూ ఎప్పటికైనా ఉంటది. నువ్వు ఎంత నమ్మించకపోతే అమ్మాయి నీతో పాటు వచ్చింది. నువ్వు చాలా పెద్ద ప్రీ ప్లానెడ్ గా చేసావు. ఆ అమ్మాయి నిజంగా డబ్బులకే డిమాండ్ చేసి ఉంటే ఈ రోజు అమ్మాయి కష్టపడవలసిన అవసరం లేదు. నీకు ఫోన్లోని నువ్వు డబ్బులు పంపించాను ఇవన్నీ అంటున్నావు. చనిపోయిన అమ్మాయి మీద మనం ఎన్ని నిందలైనా వేసేవచ్చు, ఎందుకంటే వాళ్ళకి నోట్లో మాట రాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీ మాట ఒక్కడి మాట. ఆ అమ్మాయి డబ్బులు అడిగిందని నువ్వు చంపేస్తావు. నువ్వు ఏ రిలేషన్ లేకుండా నువ్వు 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత నమ్మకంగా నటించావో. ఈ రోజు నీకు ఆ అమ్మాయితో ఏమాత్రం అంటే విసుగొచ్చేసి ఉండొచ్చు, చంపేయాలి అని అనిపించి ఉండొచ్చు. ఇంకెందుకు నాకు ఈ లైఫ్, నాకు హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అనుకుంటచ్చు. లేకపోతే ఇంకేస్ నీవేదో పర్సనల్ ప్రూఫ్స్ ఉండొచ్చు, లేకపోతే నీతో పాటు ఇంకా కొంతమంది కలిపి ఇంకా ఏమైనా చేశారేమో అమ్మాయిని. ఇంకా మీరు ఎంత టార్చర్ పెట్టారో రవీంద్ర గారు, మీరు చేసింది మీరు వెళ్ళి చంపేశాను, అదేమి కోడి కుక్క కాదు, మీరు చంపేశామని స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడానికి ఒక మనిషి ప్రాణం తీస్తారు. ఈ రోజు అమ్మాయి డబ్బులు, అమ్మాయికి ఏం అవసరం, అమ్మాయి జాబ్ చేసుకుంటుంది, ఇవన్నీ అంటున్నారు, అందరూ అంటున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడిన అమ్మాయే. ఇలాగా 100కి 200 కోసం కూడా కష్టపడి నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తావు. నువ్వు లక్షలు పెట్టేసి ఉంటే ఈ రోజు డబ్బులు డిమాండ్ చేసిందని ఎలా చంపేసావు? అంటే ఇంత ముందు నుంచి డబ్బులు ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరైపోయావా? లేకపోతే ఇంతకాలం ఉన్న నేవల్ జాబ్ వదిలేసుకుని ఇప్పుడు అడుక్కు తింటున్నావా నువ్వు? అంటే నువ్వు ఆ అమ్మాయిని ఎలా అయినా వదిలించుకోవాలి, సైలెంట్ గా చంపేసి మాఫీ చేద్దాం అనుకున్నావు. అందుకోసం జరగక నువ్వేదో నీకెవరో కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండుంటారు, కొంచెం నీ వెనకట్లో పెద్ద వాళ్ళు ఉండుండొచ్చు. మీరేం బాగా డబ్బు బాగా బలిసిన కుటుంబం, నీకేమో నేవల్ జాబ్ బాగా సంపాదించు. ఇలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది జీవితాలు నువ్వు పాడు చేస్తున్నావు. ఈ రోజు ఈ అమ్మాయి బయటకు వచ్చింది, రేపు ఇంకొక అమ్మాయి రావచ్చు, ఈ లోపు నువ్వు దొరికిపోయావు అంతే. కానీ ప్రజలకి, పోలీసు వారికి అందరికి ఒకటే చెప్తున్నాను, మీడియా మిత్రులకి అందరికి దయచేసి నేనేం తప్పు మాట్లాడితే క్షమించండి.
దయచేసి చనిపోయిన అమ్మాయి మీద తెలిసి తెలియకుండా ఏది మాట్లాడకండి. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. తెలిసి తెలియకుండా ప్రతి ఒక్కరు ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ 16, 17 అక్కడ నుంచి దాటుకొని వచ్చిన వాళ్ళమే. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ప్రతి దాంట్లో తప్పు చేస్తూ ఉంటాం, ఎవరు తప్పు చేయకుండా అయితే ఉండవు. అలాంటిది ఒక చనిపోయిన అమ్మాయి మీద నోటుకొచ్చినట్టు దయచేసి నిందలు వేయకండి. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏడుస్తున్నారో మేము చూడలేకపోతున్నాం. చాలా తప్పు. అది వాళ్ళ అమ్మా నాన్నకి పుట్టిన అమ్మాయి మౌనిక, వాళ్ళకి పుట్టలేదు, వాళ్ళు ఏడట్లేదు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి గుండెలు బాదుకుంటున్నారు. కావాలంటే మీరు తాచెర్లపాలెం సంజీవయ్య కాలనీ ఇక్కడ వైజాగ్ వచ్చి మీరు వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించండి. ఏం జరిగింది, మేము మీ వెనకాతలు ఉంటాం, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పండి. అంతేగాని నోటుకొచ్చినట్టు దయచేసి ఎవరు మాట్లాడకండి. థ్యాంక్ యూ. మౌనిక హత్య కేసు జరిగి వారం అవుతున్నా, అలాగే వారం రోజుల నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మాకు పోలీసులు ఎంక్వైరీ మీద నమ్మకం లేదు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ కేసుకు సంబంధించి నిజాలు బయట పెట్టాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అలాగే యువత సంఘం నాయకులు కూడా కోరుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాకీతో వర్మ, ఆర్ స్టార్ టీవీ, విశాఖ నుండి.